హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు నేను మీకోసం చేసి చూపించబోతున్న వంట ఊతప్పం చేస్తున్నానండి. దోసపిండి ఉంటుంది కదా, దోసపిండితో ఊతప్పం చేస్తున్నాను. అలానే చట్నీ అండి, పల్లి చట్నీ కూడా చేసుకుందాం. ఊతప్పంలోకి పల్లి చట్నీ కూడా చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. దోసపిండి అండి, నేను దోసపిండి ముందుగానే రుబ్బేసుకుని పెట్టుకున్నాను. మీకు నెక్స్ట్ టైం దోసపిండి ఏ విధంగా నానబెట్టుకుని రుబ్బుకోవాలో మీకు చెప్తాను. అలానే పల్లీలండి, చట్నీలోకి పల్లీలు హాఫ్ కప్ తీసుకున్నానండి. అలానే ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలానే శనగపప్పు అండి, పచ్చెనగపప్పు. అలానే మినపప్పు గుళ్ళు అండి, ఆవాలండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలండి. అలానే 2 ఎండుమిరపకాయలు. ఊతప్పం చాలా బాగా వస్తుందండి ఆనియన్స్ చిల్లీ వేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను ఆనియన్స్ చిల్లీ కొంచెం జీలకర్ర వేసి ఏ విధంగా కలుపుకోవాలో నేను మీకు చూపించేస్తానండి. ఇది పిండి గట్టిగా ఉండకూడదు, అలా అని చెప్పేసి లూజ్గా కూడా ఉండకూడదండి. నాకు ఇప్పటికి ఎంత కావాలో అంతే తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఎన్ని ఊతప్పాలు చేస్తానో అంతే పిండి తీసుకున్నాను. చూసారు కదండి, పిండి ఈ విధంగా తీసుకోవాలి. పలుచగా ఉండకూడదు, అలానే చిక్కగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి, చిల్లీ కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసానండి. అలానే పచ్చిశనగపప్పు ఉంది కదండి, పచ్చిశనగపప్పుని ఒక 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నానండి. ఇందులో వేస్తే దోశలు కాల్చేటప్పుడు ఊతప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇది వాటర్ పంపేసి ఈ పచ్చిశనగపప్పు ఉంది కదండి, ఇది కొంచెమే నానబెట్టుకున్నాను. ఇది వేసేసుకుందామండి. ఇప్పుడు ఊతప్పల్లో నవ్వులేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అలానే జీలకర్ర కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటానండి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ పిండిని కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా, ఊరుతుంది. ఒక 5 మినిట్స్ నేను పక్కన పెట్టేసుకుంటానండి దీన్ని. ఇప్పుడు పల్లి చట్నీ కావాలి కదండి, ఆ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను మీకు. ఒకసారి చూసాను. ఇదిగా కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. పల్లీలు వేగాలి కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి. ఆయిల్ ఒక 1 మినిట్ వేడవనిద్దాము. చూసారు కదండి, ఆయిల్ వేడైపోయింది కదండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు పల్లీలు వేస్తున్నానండి. అలానే మినపగుళ్ళు అండి, ఒక 1 టేబుల్ స్పూను. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేస్తున్నానండి. ఇది ఒక 1 మినిట్ ఫ్రై అవనిద్దాం. చూసారు కదండి, కొంచెం రెడ్గా రావాలండి. పప్పులు కొద్దిగా రెడ్గా వస్తే సరిపోతాయి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతాయండి. శనగపప్పు కొంచెం పల్లీలు కొద్దిగా రెడ్గా రావాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి కట్ చేసేసుకుని ఇలాగా చిల్లీని వేసేసుకోవాలండి. నేను ఒక 15 పచ్చిమిరపకాయలు అలా తీసుకున్నాను. చూసారు కదా, ఎందుకంటే అలా కట్ చేసుకోకపోతే చీరేస్తాయండి మొహం మీదకి, అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకోవాలి. ఈ పల్లీలతో పాటు ఇవి కూడా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. పల్లీ చట్నీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి, ఒక 4 ఇంగ్రీడియంట్స్తో నీట్గా చేసేసుకోవచ్చండి పల్లీ చట్నీ. ఇది ఒక 1 మినిట్ ఫ్రై అయితే సరిపోద్దండి. ఇవి తినేయండి, పల్లీలు వేగిపోయినాయి, అలానే శనగపప్పు కూడా వేగిపోయింది. వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ చల్లారిద్దాం. చల్లారించి మిక్సీ జార్లో తీసేసుకుందామండి. వీటిని చల్లారిద్దామండి. పల్లీలు చల్లారిపోయినాయి కదండి, నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి.
నేను సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టుగా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఈ క్వాంటిటీకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసానండి సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ వాటర్ కూడా పోస్తున్నానండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోకూడదండి, అలాగని బరకగా కూడా ఉండాలి. చూసానండి, పల్లీ చట్నీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. దీన్ని నేను నిల్వ చేయనండి, పచ్చడి 2-3 రోజులకి అలా సరిపడగా చేయనండి. ఏ రోజు ఆ రోజే చేసుకుంటాను. చూసారు కదా, ఇలా ఒక బౌల్లో వేసేసుకున్నాం కదండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని, చూసారు కదండి, ఇంత వాటర్ వేసుకుని ఇది ఇలా కలిపేసుకుని వేసేసుకోవాలి అంతే అండి. అందులో ఇప్పుడు చట్నీలోకి కొంచెం పోపు పెట్టేసుకుందామండి. చూసారు కదండి, చట్నీ చక్కగా నలిగిపోయింది కదా, తీసేసుకున్నాం. చూడండి, మెత్తగా పేస్ట్ లాగా లేదు, అలాగని బరకగా కూడా లేదు. చూసారు కదా ఎంత కరెక్ట్గా ఉందో. ఈ విధంగానే ఉండాలండి చట్నీ, పల్లి చట్నీ. టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో పోపు పెట్టేసుకుంటానండి. ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటానండి ఆయిల్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పోపుకండి మినపప్పు వేస్తున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేస్తున్నానండి. అలానే ఒక చిటికెడు ఆవాలు వేస్తున్నానండి. అలానే 2 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఒక ఎండుమిరపకాయని మధ్యలోకి కట్ చేసుకుని 2 ముక్కలు వేసుకున్నానండి. ఇది కొంచెం రెడ్ కలర్లోకి వస్తే సరిపోద్దండి. శనగపప్పుని రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో వేసేసుకోవటమే. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. చూసారు కదా, కరివేపాకు వేస్తే తిప్పట్లాడుతూ తేలుతూ ఉంటుందండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేద్దామండి. ఒక చిటికెడు ఇంగువ వేస్తున్నాను. ఇంకా కొంచెం వేగాలండి, రెడ్ కలర్లో. చూసారు కదండి, వేగిపోయినాయి కదా. ఒక 10 సెకండ్లు ఇస్తే సరిపోతుంది. ఇంకా 10 సెకండ్లో తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు వేసేసుకుందాం ఇందులో. చూసారు కదా, పల్లి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఊతప్పాలు చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి కలిపేసుకుని ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటానండి. ఇందులో కొంచెం సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుంటాను. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఒకసారి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ప్యాన్ తీసుకుని పక్కన పెట్టేసుకుని వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ కొంచెం బాగా హీట్ అవనివ్వాలండి. బాగా వేడవ్వాలండి. చూసారు కదండి, ప్యాన్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాం కదండి, ఈ పిండిని ఇలా వేసుకోవాలి. ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి, లైట్గా వేసేసి అలా వదిలేయాలి అంతే అండి.
అలా వదిలేసి కొంచెం ఆయిల్ వేసుకుందామండి దీని మీద. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే చక్కగా బబుల్స్ వచ్చి కాలుతుందండి. మనం అప్పుడు తర్వాత తిరిగేసుకోవడం కూడా చూపిస్తానండి కొంచెం సేపు కాలిన తర్వాత. చూసారు కదా, ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా ఎలా కాలిందో. ఆ పైన ఉన్న పచ్చిపిండి అంతా చూసారు కదా, డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలా ఆయిల్ వేసుకుని వాటిని ఇలా టర్న్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా టర్న్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా కాలిపోయింది కదా, ఒకసారి టర్న్ చేసుకోవాలండి. చేసుకుని అయిపోయింది కదా చక్కగా. ఇప్పుడు నేను హాట్ బాక్స్లో వేసేసుకుంటున్నానండి. మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ పిండి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని వేసినప్పుడల్లా కలుపుతూ వేయాలండి. ఆనియన్స్ అవి బాగా వస్తాయి కదా ఇంట్లోకి. చూసారు కదా, మళ్ళీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా దీన్ని మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా మొత్తం అంతా డ్రై అయిపోయింది కదండి. పిండి అంతా మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇందులో మళ్ళీ ఆయిల్ వేసుకుందామండి. పైన ఇలా పైన ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసేసుకుందామండి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకుందామండి. ఇది కాలేలోపు ఈ ఊతప్పం ఉంది కదండి, నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్ ఊతప్పం. ఇప్పుడు ఇందులో చట్నీ వేసుకుందామండి. పల్లి చట్నీ వేసుకుందాం. ఇలా గట్టిగానే ఉండాలండి ఊతప్పంలోకి చట్నీ, పలుసుగా చేసుకోకండి. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఊతప్పం చేసినప్పుడు మీకు పిండి అది ఏ విధంగా రుబ్బుకోవాలో ఏ విధంగా నానబెట్టుకోవాలో మీకు చెప్తానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఊతప్పాలు చేస్తాను కదా, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. మళ్ళీ తప్పకుండా మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.